తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్కారం, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడేది శత్రువు బాధలు. అంటే కొంతమంది ఓర్వలేకపోతుంటారు, శత్రువులు ఎక్కడ చూసినా శత్రువులు ఉన్నట్టు ఉంటారు, ఏం మాట్లాడినా శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది, ఊరికినే గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి శత్రు బాధలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శత్రుబాధ చాలామందికి నిజంగా చెప్పాలంటే ఇది ఎంత బాధ పెడుతుంది అని అంటే, శత్రుబాధ మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయలేము, ఎవరికి చెప్పుకోలేము. అలాంటి బాధలు ఉంటాయి. తీరా చెప్పుకున్నా తీరుతాయంటే అది కూడా తీరదు. ఇప్పుడు ఎక్కడో లేరు శత్రువులు, మన ఇంట్లోనే ఉంటారు. మనకి పెద్ద శత్రువులు ఎవరు కాదు, మనవాళ్ళే. కానీ వాళ్ళ మీద మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయలేం. పోలీస్ కంప్లైంట్ చేసినా సాల్వ్ అవుతుంది అంటే కాదు. వాళ్ళు ఏం చేస్తారు, పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, మా అంటే జైల్లో వేస్తారు. జైల్లో వేస్తే రిమాండ్కి వెళ్తాడు, బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. తర్వాత ఏం, ఆ జడ్జిమెంట్ వచ్చేసరికి కొన్ని ఏళ్ళు పడుతుంది. ఇప్పటికీ భారతదేశంలో ఉన్న కోర్టు కేసులట 5 కోట్ల చిల్లర పెండింగ్ కేసులు ఉన్నాయట. భారతదేశ జనాభానే 130 కోట్ల జనాభా ఉంటే కోర్టు కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్న కేసులు టోటల్ భారతదేశంలో 5 కోట్ల చిల్లర కేసులు పెండింగ్లో ఉన్నాయట. దాంట్లో హైకోర్టులో 10 సంవత్సరాల నుంచి బయటకు రానటువంటి కేసులు దాదాపుగా 3 కోటి 10 లక్షలు ఉన్నాయట. 30 ఏళ్ల నుంచి సాల్వ్ అయిన కేసులు దాదాపుగా 50 లక్షలు ఉన్నాయట. 30 ఏళ్ల నుంచి అంటే 2000 నుంచి స్టార్ట్ చేసుకొని పెండింగ్ కాని కేసులు ఇంకా ఉన్నాయట. సో ఇప్పుడు ఏంటంటే, కేసులు పెట్టుకుంటే ఫస్ట్ ప్రియర్ కోర్టు ఉంటుంది. దాంట్లో 1 to 10 years పడుతుంది, 3 to 10 years పడుతుంది కేసు సాల్వ్ అవ్వడానికి. జడ్జిమెంట్ వస్తుంది, ఫేవరబుల్ రాలే, హైకోర్టుకి వెళ్తారు. అక్కడ 5 years అయిపోతుంది హైకోర్టులో. హైకోర్టులో ఒకసారి డేట్ ఇచ్చారంటే 3 నెలలకే డేట్ ఇస్తారు. వాళ్ళు ఇమీడియట్లీ డేట్ ఇవ్వరు. 3 నెలలు అంటే సంవత్సరానికి 4 వాయిదాలు మాత్రమే. సో 5 సంవత్సరాల్లో మొత్తం 20 వాయిదాల్లో క్లియర్ అవ్వాలి. 20 వాయిదాల్లో క్లియర్ అవ్వలేదంటే ఇంకా వాడి దురదృష్టం. అది అయిపోయింది. తర్వాత సుప్రీంకోర్టు పోతే ప్రతిసారి వాయిదా ఇస్తున్న ప్రతిసారి వాళ్ళు కూడా 4 నెలలు 6 నెలలు వాయిదా ఇస్తారు. సో సంవత్సరానికి 2 సార్లు మాత్రం బెంచ్ మీదకి వస్తుంది. సో ఇట్లనే తేల్చుకుంటూ పోతే జీవితాలు అయిపోతాయి కేసులు పెట్టుకుంటూ పోతే. మరి పరిష్కారం ఏంటి? దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలి. ఇట్లనే పోతే పరిష్కారం దొరకవు. సివిల్ కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, చాలామందికి ఇదే సమస్యకి సాల్వేషన్ దొరకాలి. ఎక్కడ? అది కేవలం అమ్మవారు మాత్రం ఇస్తుంది. ఎందుకోసమంటే దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు. మన మనుషుల యొక్క ప్రయత్నం వల్ల ఏదైతే సాధ్యపడదో అది అమ్మవారి వల్లనే సాధ్యమవుతుంది. అది అమ్మనే అడగాలి, జగదంబనే అడగాలి, ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. అమ్మవారు ఉన్నారు కాబట్టి దశమహావిద్యల్లో ఒక మహాశక్తి. ఆ మహాశక్తి అమ్మవారు బగళాముఖి. ప్రత్యేకంగా శత్రు సంహార మంత్రం చేసేది బగళాముఖి అమ్మవారు. మిగతా అమ్మవార్లు కూడా శక్తి ఉంటుంది, కాకపోతే ప్రధానమైనటువంటి శత్రు సంహార శక్తి ఏంది అంటే బగళాముఖి అమ్మవారు. ఆ అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయాలి. ఆ అమ్మవారు పర్వదినాల్లో అనుగ్రహిస్తుంది. పౌర్ణమి కానీ అమావాస్య రోజు కానీ అనుగ్రహిస్తుంది. అమావాస్య రోజు అయితే కనుక క్షీణచంద్రుడు ఉంటాడు కాబట్టి అమ్మ పూర్తిగా అనుగ్రహిస్తుంది పర్వదినాలు. నాకు తెలిసి చాలా కేసులు ఇట్లాగే వచ్చాయి, విపరీతమైన కేసులు. ప్రతి ఒక్కళ్ళు రావడము, బగళాముఖి యాగం చేసుకోవడము, అమ్మ అనుగ్రహాన్ని పొందడము, వాళ్ళకి 3 monthsలో రిజల్ట్ రావడం, సాల్వ్ అయిపోయింది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎట్టకేలకి సాల్వ్ అవుతున్నాయి. కాకపోతే కొంతమంది కాంప్రమైజ్కి వస్తున్నారు కేసుల విషయంలో. కొంతమందికి అయితే కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. ఎవరికైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ కాళ్ళు చేతులు కూడా విరుగుతున్నాయి. ఎందుకోసం అంటే తప్పు చేస్తే అమ్మ శిక్షిస్తుంది. దాంట్లో ఏం లేదు. ఇంకా నీ దగ్గర నీతి న్యాయం ఉంది, ధర్మం ఉంది, నిజాయితీ ఉంది, నీ పట్ల అన్యాయం జరుగుతుంది, నువ్వు ఆక్రోషంగా ఉన్నావు, ఇబ్బంది పడతా ఉన్నావు, అప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే అమ్మవారికి చెప్పుకుంటే అమ్మ తీరుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏం జరిగింది, ఒక ఆవిడ, ఆ అమ్మాయికి 2 పిల్లలు, లక్షణంగా ఉంటుంది, పిల్లలు బాగుంటారు. వాళ్ళ అత్త మొన్న మధ్య చనిపోయింది. వాళ్ళ అత్తయ్య చనిపోయింది. ఏం చేస్తారు అంటే భర్త, ఆమె, ఒక్క కొడుకు, మామ ఇంట్లోనే ఉండాలి. ఎందుకోసం అంటే తల్లి చనిపోయింది, తండ్రిని అయితే బయట పాడేయలేరు కదా, ఓల్డేజ్ హోమ్లో వేయడానికి అయితే లేదు.
ధర్మం తప్పకూడదు. పిల్లవాడు నా వీడియోలు రెగ్యులర్గా చూస్తాడు, వాళ్ళ ఆవిడ కూడా చూస్తుంది. వాడికి ఏం దిక్కుమాల రోగం పుట్టిందో కానీ వీడు ఉద్యోగం పోతాడు, ఈమెతోటి విడ్డూరంగా చేస్తాడు. ఇంకా 2 పిల్లల తల్లి ఆవిడ, వాడు మామ. మరి చూస్తే మామ అంటే తండ్రితో సమానం. కానీ ఇక బుద్ధి ఒక్కొక్కడికి ఒక్కో రకమైన బుద్ధి ఉంటుంది. కాబట్టి అది వాడి బుద్ధా మరి వాడికి తెలియకనా తెలియదు, కానీ వాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయడం చేసేసరికి ఆవిడకి ఏం తెలియదు, ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి. భర్తకా చెప్పలేదు. భర్తకు చెప్తే తండ్రి ఇట్లా చేస్తున్నాడా అంటే తండ్రి మీద కోపంకి వస్తాడు, తండ్రిని కొట్టలేడు, ఎవడికి చెప్పుకుంటుంది ఆమె బాధ. ఫైనల్గా భర్తకు చెప్పింది. భర్త అన్నాడు మరి ఏం చేద్దాం, కొన్ని రోజులు ఈయన ఓల్డేజ్ హోమ్లో ఇద్దామా, మరి ఏం చేద్దామని ఆలోచన చేసుకుంటే ఓల్డేజ్ హోమ్లో ఇద్దామంటే ఇల్లు ఆయన పేరు మీదనే ఉంది, ఆస్తి అంతా ఆయన పేరు మీదనే ఉంది. వీడు ఓల్డేజ్ హోమ్లో వేస్తే వాడు అంటాడు నేను ఓల్డేజ్ హోమ్లో నువ్వు వేస్తా అంటే మాత్రం నేను ఆస్తి నా ఇష్టం వచ్చినోడికి రాసుకుంటా అని అంటాడు. మరి ఈ ఆస్తి రాదు, మన వాళ్ళు ఉన్నారు. ఈ సంకట పరిస్థితులు ఎవరు ఏం చేయాలి చెప్పండి, ఏం చేస్తారు, ఎవరికి చెప్పుకోవాలి ఈ సంకట పరిస్థితి? బయటికి చెప్పుకోలేము, ఏమీ చేయలేము. కాబట్టి ఆవిడ వచ్చింది నా దగ్గరికి, గురూజీ ఇట్లా నా పరిస్థితి, నేను ఏం చేయలేను. ఇక్కడనే ఆఫీస్లో కూర్చొని ఏడుస్తుంది, విపరీతంగా ఏడ్చింది. ఏం చేయాలి గురూజీ, నేను నా కన్న తండ్రి లాంటోడు, నేనేం చేయలేను. మా ఆయనకు కూడా చెప్పాను, కానీ మా ఆయనకి నేను అన్నీ చెప్పలేను కదా. మీ గురువు అంటే మీరు నాకు తండ్రిలా కాబట్టి నేను మీకు అన్నీ చెప్పుకుంటా, కానీ మీ ఆయనకి జరిగిన చెప్పలేను కదా నేను అని చెప్పి బాధపడితే, సరే అమ్మ కంగారు పడకు, నేను బగలాముఖి యాగం చేయిస్తాను. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నాకు ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఆలోచన చేసిన తర్వాత ఏంటంటే డబ్బులు తక్కువ ఖర్చు అవ్వాలి, కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఏం చేయాలి అని అంటే, సరే అమావాస్య రోజు బగలాముఖి పెడదాం. ఈ సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఎవరికి ఉన్నా సరే, భూమి సమస్యలు కూడా ఉంటాయి. భూమి ఉంటుంది ఏంటంటే గడిచెక్కుంటూ వస్తాడు వీడు. ఒక వారం రోజులు వాడు ఒక పొలం ఉండే, ఇది మంచిర్యాల దగ్గర ఒక పొలం ఉందన్నమాట. వాళ్ళ పొలము అన్నీ మంచిగా గట్లు గిట్లు అన్నీ నాటుకున్నారు, చేసుకున్నారు. వాడు కొన్ని రోజులు దుబాయ్ పోయి వచ్చేసరికి కథం పొలం మొత్తం గట్లంది ఎక్కేశారు. కథం గట్లు ఎక్కేసారు, రాళ్ళు కూడా జరిపేశారు. ఏం చేయాలంటే మళ్ళీ సర్వేయర్ దగ్గరికి పోయి మళ్ళీ అన్నీ చేసుకున్నా, సర్వేయర్ నేను రానంటాడు, నువ్వు ఇన్ని డబ్బులు ఇవ్వాలంటాడు. వాడి దగ్గర డబ్బులు లేవు. ఉన్నదే 2 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలం కాస్త దాదాపుగా 1/2 ఎకరం లాగేశారు. ఏం చేయాలి? బగలాముఖికి వచ్చాడు, పని జరిగిపోయింది. తెల్ల ఆవాలు జల్లాడు. తెల్ల ఆవాలు ఉంటాయి అన్నమాట, బగలాముఖి పూజలో తెల్ల ఆవాలు పెట్టి పూజ చేస్తాం. ఆ తెల్ల ఆవాలు ఏంటంటే ఆరుద్ర నక్షత్రం రోజు ఎక్కడైతే మనకి భూమి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు భూమి మనకి డిస్ప్యూట్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అవి బగలాముఖి పూజలో మనం మంత్రించినటువంటి ఆ తెల్ల ఆవాలు భూమిలో చల్లుతే కనుక డిస్ప్యూట్స్ తొందరగా క్లియర్ అవుతాయి. అది ఎట్లా జరుగుతుందో అది ప్రకృతికి తెలుస్తుంది, కానీ మిరాకిల్స్ అయితే జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. సో ఇంకా హస్త నక్షత్రం రోజున ఇప్పుడు మనకి ఏదైనా భూములు అమ్ముడుపోవట్లేదు, డబ్బులు రావాలి కానీ తిరిగి రావట్లేదు, మన భూములు అమ్ముడుపోవట్లేదు, అవే తెల్ల ఆవాలు అమ్మవారి దగ్గర బగలాముఖి యాగం చేసి ప్రసాదంగా తీసుకున్న తెల్ల ఆవాలు మనం వెళ్ళి ఏం చేయాలంటే మన భూమిలో చల్లేస్తే మనకి ఆ ల్యాండ్ ఎంత రేటుకి అమ్ముడుపోవాలనుకున్నామో దాదాపుగా ఆ రేటుకైనా కొంచెం అటు ఇటు అయినా సరే ఒక సాటిస్ఫాక్షన్ రేట్లోనే అది అమ్ముడుపోతుంది, మనకి క్లియర్ అయిపోతుంది. సో హస్త నక్షత్రంలో తెల్ల ఆవాలు చల్లుకోవాలి. కాకపోతే అవి బగలాముఖి చేసిన తర్వాత ప్రసాదంగా, బగలాముఖి దేవికి పూజ చేసిన తర్వాత ఇచ్చే ప్రసాదం ఏంటి తెలుసా? తెల్ల ఆవాలు, తర్వాత ఇప్ప పువ్వు, ఈ 2 ప్రసాదంగా ఇస్తాం. ఇంకేం ప్రసాదంగా ఉండవు, ఇవే ప్రసాదం అమ్మవారికి. కాబట్టి బగలాముఖి పూజ ప్రత్యేకమైనటువంటి పూజ. అది జగదంబ అమ్మవారు, దశమహావిద్య, మహాశక్తి. ప్రతి అమావాస్య రోజు మా శ్రీచక్రంలో చేస్తాం. కాబట్టి ఇది ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. శ్రీచక్రపీఠంలో నా pradeepjoshi.com వెబ్సైట్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి అక్కడనే బుక్ చేసుకోండి. శ్రీచక్రపీఠం వెళ్ళండి, మంచిగా యాగం చేసుకోండి. మీకు బగలాముఖి బ్రౌచర్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా నీట్గా చదువుకోండి. ఏమేమి పూజ సామాగ్రి తెచ్చుకోవాలి చెప్తారు. ఓన్లీ 11,000, ఎక్కువేం లేదు. అంటే ఈ విశ్వావసనామ సంవత్సరానికి మాత్రం 11,000, మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమైనా పెరుగుతుందో ఏమో తెలియదు, కానీ ఓన్లీ 11,000 ఉంటుంది. హాయిగా వెళ్ళండి, యాగం చేసుకొని రండి, బాగుంటుంది. అది కూడా శ్రీచక్ర మండలావర్తిలోనే యాగం చేస్తున్నాం. ఇప్పటి నుంచి మా దగ్గర జరిగే యాగాలన్నీ కూడా శ్రీచక్రం ఉంటుంది. ఇదిగో ఇలాగే చేస్తాం, శ్రీచక్రం ఉంటుంది. చక్కగా శ్రీచక్రం చుట్టూ హోమకుండాలు పెట్టి అక్కడ చేస్తాం. అంటే ఇక సాక్షాత్తు శ్రీచక్ర కుండంలోనే హోమం చేసినట్టు. శ్రీచక్రాన్ని మించిన శక్తి ఇంకా ప్రపంచంలో ఏది లేదు. సో శ్రీచక్రం ముందు పెట్టుకొని పూజ చేయాలి.
అదే శ్రీచక్రమే హోమకుండమే ముందు ఉంటే అంతకన్నా శక్తి ఇంకే ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా శ్రీచక్రం బిళ్ళలు కూడా ఇస్తాము, గోల్డ్ ప్లేటెడ్ బిళ్ళలు ఉంటాయి, అవన్నీ కూడా శ్రీచక్రం లాకెట్స్ ఇస్తాము, ఆ లాకెట్స్ తీసుకోవాలి. బగలాముఖి లాకెట్ కూడా ఇస్తాము, ఆ లాకెట్ పెట్టుకొని పూజ చేసుకోవాలి. రోజు చేసుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా అమ్మ ఇట్లా సాల్వ్ చేస్తుంది. కాకపోతే పిండి కొద్ది రొట్టె. మీరు పేదవాళ్ళు, మీ దగ్గర డబ్బులు లేవు, 11,000 మీకు ఆఫర్ చేసుకోగలుగుతారు, మీరు అక్కడికి వెళ్ళండి. మీది ఇంకా చాలా పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే గచ్చిబౌలి దగ్గర ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చారు నా దగ్గరికి. ఆ ల్యాండ్ వర్త్ దాదాపుగా 75 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ల్యాండ్ పడుతుంది. సో చిన్న ల్యాండ్ కాదు కదా. దానికోసం వాళ్ళు దాదాపు 18 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఖర్చు పెట్టుకుని వాళ్ళు పూజ చేసుకున్నారు, వాళ్ళకి అది కలిసి వచ్చింది. పిండి కొద్ది రొట్టె, నీకు ఎంత సమస్య ఉంటే దేనికి బట్టి దాన్ని. ఇప్పుడు శత్రువు చాలా పెద్దవాడు, దానికి తగ్గట్టుగా నువ్వు ఎక్కువ స్వాహాకారాలు ఇవ్వాలి, ఎక్కువ ఆజ్య నివేదన చేయాలి. సో మంత్రం కూడా కొన్ని లక్షల సార్లు మంత్ర జపం చేయాలి. ఇదేంటంటే 2.5 గంటలు 3 గంటల యాగం. ఈ 2-3 గంటల యాగములు కొన్ని దివ్య మంత్రాలు 108 సార్లు దాదాపు 300 సార్లు చదువుతూ యాగం చేయడం ఉంటుంది. ఇది లఘుహోమం, బగలాముఖి లఘుహోమం. బగలాముఖి పెద్ద యాగం చేయాలి అని అంటే దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. కాకపోతే పిండి కొద్ది రొట్టె, నీకు ఎంత ఉంది, నీ సమస్య ఎంత, నీ సమస్యకి తగ్గట్టుగా రా. ఇట్లాంటి చిన్న చిన్న మానవ సమస్యల్ని అనుకుంటే చేసేసుకోండి, చిన్నగా చేసుకోండి. మీకు ఒకవేళ పెద్ద సమస్య ఉంటే కనుక నన్ను కన్సల్ట్ చేయండి, దానికి తగ్గట్టుగా మేము పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే గురుగారు, మంచి వివరాలు అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి.